గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. సార్ ఇప్పుడు జిఎస్టీ ఛాంపియన్గా ఎవరైతే రిజిస్టర్ అయ్యారో ప్రతి ఒక్క లాగిన్లోనూ ఎన్ని యాక్టివిటీస్ షెడ్యూల్ అయింటాయో అన్ని యాక్టివిటీస్ని డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు వీక్కి 5 అలాగా 2 వీక్స్కి మనం షెడ్యూల్ చేయాల్సింది టోటల్ 10 యాక్టివిటీస్. సో ఆ 10 యాక్టివిటీస్ని షెడ్యూల్ పైన క్లిక్ చేసి షెడ్యూల్ ఈవెంట్స్ అయిన తర్వాత పెండింగ్లోకి వెళ్ళాలి. ఒక్కొక్క వీక్లో పెండింగ్ ఉంటుంది. సో ఫస్ట్ వీక్ పెండింగ్ పైన క్లిక్ చేస్తే ఏవైతే డ్యూ ఉన్నాయో అవన్నీ మనకు కనిపిస్తాయి. ఆ పెండింగ్ ఉన్నటువంటి ఈవెంట్స్ని టైప్ ఆఫ్ సెక్టార్ సెలెక్ట్ చేసుకోవాలి. అది కానీ మనం షెడ్యూల్ చేసినప్పుడు వీక్ 1లో ఏమైతే సెలెక్ట్ చేసుకున్నామో సెక్టార్ అదే ఈవెంట్ రిలేటెడ్ ఫొటోస్ అనేటివి క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకు జియో ట్యాగింగ్ అని జరుగుతుంది అండ్ కాబట్టి జియో కోఆర్డినేట్స్ క్యాప్చర్ అవుతాయి కాబట్టి లైవ్లోనే ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో అప్కమింగ్ పైన క్లిక్ చేసి క్యాప్చర్ ఈవెంట్ పైన క్లిక్ చేసి అక్కడ సెక్టార్ ఏది అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎన్ఆర్జిఎస్, ఫిషరీస్, అక్వా ఇది మనకు సెకండ్ వీక్కి సంబంధించి. సో నెక్స్ట్ అటెండెన్స్ కౌంట్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అక్కడ, తర్వాత దానికి సంబంధించి చీఫ్ గెస్ట్ ఎవరు, వారి నేమ్ ఏంటి, తర్వాత వాటితో రిలేటెడ్ ఫోటో. ఈ విధంగా సెక్టార్ సెలెక్ట్ చేసుకొని ఇంకొకసారి ఆ సెక్టార్ సెలెక్ట్ చేసుకొని ఫిషరీస్, అక్వా రిలేటెడ్ షెడ్యూల్లో చేసాము అంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని అటెండెన్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఆ కౌంట్ ఎంటర్ చేసి తర్వాత బిజినెస్ రిలేటెడ్ పర్సన్స్ ఎంతమంది మీతో పార్టిసిపేట్ అయ్యారు ఆ యొక్క క్యాంపెయిన్లో, ఆ రోజు చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు, వారి యొక్క నేమ్, ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే అదర్ విఐపీనా, వాళ్ళ పేరు రాసి ఆ డెసిగ్నేషన్ అనేది సెలెక్ట్ చేసేసి తర్వాత ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఫోటో అనేది క్యాప్చర్ చేసేటప్పుడు ఖచ్చితంగా లొకేషన్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో అది కొంచెం గుర్తుకు పెట్టుకోవాలి. అండ్ ఎప్పటికప్పుడు ఈ ఈవెంట్స్ అనేటివి షెడ్యూల్ చేసిన తర్వాత క్యాప్చర్ చేసేయాల్సి ఉంటుంది. సో ఎగ్జిబిషన్ ఇక్కడ మనం క్యాప్చర్ చేసే ఈవెంట్ అనేది ఎలాంటిది, ఆడియన్స్ ఫ్రమ్ ద డయాస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫోటో అనేది మనం క్యాప్చర్ చేయాలి. ఆ ఈవెంట్కి రిలేటెడ్ ఫోటో మాత్రమే మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో ఇమేజ్ అనేది క్యాప్చర్ అయింది. నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఫిషరీస్ ఇంకొక ఫోటో నేను యాడ్ చేయాలనుకుంటే ఇంకొక ఫోటోని తీసుకొని ఫ్రమ్ గ్యాలరీస్ నుంచి వాటిని ఒక చిన్న టెస్టిమోనియల్, ఒక షార్ట్ వీడియో ఉంది అన్నా కానీ మనం గ్యాలరీ నుంచి వాటిని అప్లోడ్ చేయొచ్చు. సో వన్స్ ఇంకా ఆ కామెంట్స్లో మనం ఏదైనా ఈ మీటింగ్ దేనికి సంబంధించిన అని రాసేసి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఆ డేట్, టైమింగ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసిస్తే క్యాంపెయిన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరి లాగిన్లోనూ 10 ఈవెంట్స్ అనేటివి షెడ్యూల్ అవ్వాలి, పెండింగ్ అనేది 0 ఉండాలి. ప్రతి ఒక్క జిఎస్టీ ఛాంపియన్ లాగిన్లోనూ ఈవెంట్స్ అనేటివి పెండింగ్ 0 ఉండాలి. థ్యాంక్ యూ సార్.